మన స్ట్రాటజీస్ ఏంటి? బేసికలీ బంగారం కొనేద్దాం, అవునండి. ఇల్లు కొనేద్దాం, ల్యాండ్ కొనేద్దాం, పొలం ఇట్లాంటివి. ఒకప్పుడు ఆ మూల నుంచి ఈ మూల వరకు మన పొలాలే. గుర్తుందా నీకు? ఇప్పుడేమైనా ఉంటే చెప్పు నాన్న. ఇవి కాకుండా మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువ, నిల్, జీరో. కరెక్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ జీరో. అందరి దగ్గర డబుల్ డిగ్రీస్ ఉంటాయి కానీ బిలో 2% పీపుల్ హ్యావ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఎడ్యుకేషనల్ సిస్టంలోనే ఉంది ఈ ఫాల్ట్. ఎంతసేపటికి రాజులు ఎవరు, మనని ఎవరు ఏలేనరు, ఇట్లాంటివి అన్ని నేర్పిస్తున్నారు. సైన్స్ అని, సోషల్ అని, మ్యాథ్స్ అని, లెక్కలని నేర్పిస్తున్నారు కానీ మనకి శాలరీ వచ్చినాక ఫస్ట్ ఏం చేయాలని ఎవరు నేర్పించట్లేదు. సో మేజర్గా కావాల్సిందే అది లేనందుకే ఇంకా ఇండియా ఈజ్ స్టిల్ గ్రోయింగ్. అంటే ఒక డెవలప్డ్ కంట్రీని తీసుకుందాం, ఎగ్జాంపుల్గా యుఎస్నే తీసుకుందాం. యుఎస్లో ప్రతి 100 మందిలో 60 మంది ఆర్ ఇన్వెస్టర్స్ ఇన్ మార్కెట్స్. రియల్ బిజినెస్ ఇస్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఇప్పుడు రిలయన్స్ ఉంది, టాటా ఉంది, అదానీ ఉంది. ఇవన్నీ లిస్టెడ్ బిజినెస్, అంటే ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఏంది అని. వాళ్ళ కంపెనీస్లో మీరు షేర్ హోల్డర్ కావచ్చు, అంటే యు ఆర్ వన్ ఆఫ్ ది ఓనర్. బట్ స్టిల్ స్టాక్ మార్కెట్ అంటే భయపడతాం మనం.